హిందుత్వానికి వచ్చిన ఏకైక సమస్య ఏంటంటే హిందుత్వంలో శాస్త్రీయత ముడిపడి ఉంది, అంటే సైన్స్ ముడిపడి ఉంది. మనల్ని అరే నువ్వు గుడికెళ్ళి పూజ చేసిరా, నిమ్మకాయలు దొక్కిరా అంటే చేస్తారు. అలా కాకుండా నిమ్మకాయని నువ్వు ముందు తొక్కరా అంటే నిమ్మకాయలో ఉన్నటువంటి యాంటీబయాటిక్ని యూజ్ చేసుకుని దొక్కేటటువంటి సిస్టమ్ ఉండేది. దాన్ని సరిగ్గా అంటే సైన్స్ ప్రకారం ఇట్లా మంచిదిరా అని చెప్తే వినరు కాబట్టి దేవుడి పేరు చెప్పి సైన్స్ను మన చేత అమలు చేయించారు. మన ఉపవాసంలో సైన్స్ ఉంది, మన ఆహారపు అలవాట్లలో సైన్స్ ఉంది, ప్రసాదాల్లో. అలాగే మన ఆలయాల నిర్మాణంలో వాస్తులో సైన్స్ ఉంది. అట్లాగే మన క్యాలెండర్లో ఇవాళ చెప్పేటటువంటి దానికంటే రాసుల ప్రకారం చెప్పుకునేటటువంటి దాంట్లోనూ సైన్స్ ఉంది. కానీ హిందుత్వంలో ఉన్నటువంటి శాస్త్రంలో ఉన్నటువంటి శాస్త్రీయత మీద పరిశోధన జరగల. ఈ మధ్యకాలంలో కొంతమంది చేస్తున్నారు, కొన్ని రిపోర్ట్స్ వస్తున్నాయి, కానీ ఓవరాల్గా అలాంటి ప్రక్రియ చేపట్టలేదు. అది సరిగ్గా జరిగి ఉంటే మన చరిత్ర అనేటటువంటిది కొత్త పుస్తకాలు రాయడం కాదు, కొత్త గ్రంథాలు రాయాలి. ఇవాల్టి వర్తమానంలో ఉన్న చరిత్ర చెత్త పుట్టక వెళ్ళిపోతుంది. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే గ్రహణాలు వీటి గురించి ఇప్పుడు మాట్లాడుతూ ఉంటాం కదా. ఇదిగో ఈ శాసనం ఏదైతే ఉందో ఇది తాజాగా వెలుగులోకి వచ్చినటువంటి ఈ శాసనం గ్రహణాలకు సంబంధించినటువంటి శాసనం. ఏప్రిల్ 21, 627 సంవత్సరంలో రాయబడినటువంటిది. ఇది కుర్తకోటి కాపర్ ప్లేట్ మీదన రాసుకొచ్చినటువంటిది ఏంటంటే 7 గ్రామాలకు సంబంధించి రవి శర్మన్ సన్ ఆఫ్ మాధవ శర్మన్ అగస్త్య గోత్ర అని చెప్పి దాని మీద ఉంది. అగస్త్య గోత్రికుడైనటువంటి మాధవ శర్మకి సంబంధించినటువంటి వ్యక్తి 7 గ్రామాలకు సంబంధించినటువంటి కొరతకోటి కాపర్ ప్లేట్ మీద రాసినటువంటిది ఏంటంటే అప్పట్లో ఇప్పటి లెక్క ప్రకారం 16th జనరల్ ఇయర్ ఏదైతే ఉందో ఏది పులకేసి 627 సంవత్సరం సందర్భంలో సూర్యగ్రహణానికి సంబంధించినటువంటి వివరాలు, ఆ సూర్యగ్రహణం ఎలా వచ్చింది, ఎప్పుడు పోతుంది, ఏంటి అన్నటువంటి దానికి సంబంధించి సంతకంతో సహా ఉన్నటువంటి లెక్క. ఆ రోజుల్లోనే సూర్యగ్రహణాన్ని లెక్కలు ఇప్పుడు టెలిస్కోపులు పెట్టి చూసుకునేటటువంటి దాని బదులు ఆ రోజుల్లోనే కనిపెట్టినటువంటి అంశం. మనకి ఇప్పటికీ క్యాలెండర్ కానీ పంచాంగాలు కానీ చూడండి, ఎప్పుడు ఎన్ని సంవత్సరాల క్రితం ఎన్ని సంవత్సరాల తర్వాత రాయగలిగారు వాళ్ళు. ఆ పంచాంగంలో రాయబడినట్టే అమావాస్య వస్తుంది, ఆ పంచాంగంలో రాయబడినట్టే పౌర్ణమి వస్తుంది కదా, ఆ పంచాంగంలో రాయబడినట్టే గ్రహణాలు వస్తున్నాయి కదా. మరి ఎలా సాధ్యమవుతుంది? అది మన ఏదైతే హిందుత్వానికి సంబంధించినటువంటి మూలాలలో ఉన్నటువంటి సైన్స్. ఆ దిశగా మనం ఏమాత్రం పరిశోధనలు చేయలేకపోవడం దౌర్భాగ్యం.